ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గూగే గో సాసీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ 10 రోజుల్లో గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురుడు, అష్టమంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, అలాగే దశమంలో కుజుడు, అలాగే లాభంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. అయితే 25వ తేదీ డిసెంబర్ 25వ తేదీన ఉదయం 6:45 శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే డిసెంబర్ 27వ తేదీ రాత్రి 12:21 కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే 28వ తేదీ ఉదయం 11:22 బుధుడు వృశ్చిక రాశికి వక్రిస్తాడు. అందువల్ల ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిలను బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి రాబోయే 10 రోజుల్లో కూడా ఎలాగుంది, పరిస్థితులు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని 2వ భాగం జరుగుతుంది. ఈ ఏలినాటి శని 2వ భాగం జరగడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి సాధ్యమైనంత వరకు ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి, నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసం అనేది విడిచిపెట్టకూడదు. ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ 10 రోజుల్లో కూడా చంద్రుడు 2, 3, 4, 5, 6, 7 స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు. ఆ యొక్క స్థానాల్లో సంచారం చేయటం వల్ల మనం ఆ చంద్రుడి యొక్క బలాన్ని బట్టి మనం గోచార ఫలితాలని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ 10 రోజుల్లో కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి 21వ తేదీ రాత్రి నుంచి 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆవేశాలని మీరు కొంచెం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీ మాట అదుపు తప్పకూడదు, మీ యొక్క చేష్టలు అదుపు తప్పకూడదు. ఏదైనా సరే మాట వల్లే సమస్యలు వస్తాయి, మీరు మాట్లాడే మాట వల్ల వస్తాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని ఆ సహజాన్ని అంతా కూడా మీరు ఇతరుల మీద చూపించే ప్రయత్నం చేయకూడదు. అందువల్ల మీరు ఎంత కంట్రోల్గా ఉంటే అంత మంచిది, ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఆవేశం అనేది ఎవరికీ కూడా పనికిరాదు. ఆవేశంలో మనం తప్పుడు నిర్ణయాలు చేస్తాం, తప్పుగా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున నేను చెప్పినట్టుగా 21వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 21వ తేదీ రాత్రి నుంచి 23వ తేదీ రాత్రి వరకు కూడా మరి ఈ అర్ధరాత్రి వరకు మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మీ ఇష్టలు ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టలతో మీరు సంభాషణలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీకు ధైర్య సాహసాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మానసికమైన ప్రశాంతత కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. వస్త్ర లాభాలు, ద్రవ్య లాభాలు కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాల్లో చాలా వరకు అంటే మరీ నీచాతి నీచంగా కాదు,
కనీసం యావరేజ్గా అయినా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 23వ తేదీ అర్ధరాత్రి నుంచి 26వ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీకు బద్ధకం లేకుండా, అంటే మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మైండ్ డైవర్ట్ కాకుండా మీరు మీ పనుల మీదే దృష్టి పెట్టాలి, మీ పనుల మీదే ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. బంధువులతో గొడవలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో రకంగా కూడా మీకు ఇబ్బందులు కలగజేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఒక రకమైన ఆత్మ న్యూనతకి, ఆత్మ ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అయితే వాహన సౌఖ్యం అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఉంటుంది. వాహన సౌఖ్యానికి ఎటువంటి ఖచ్చితంగా మీకు ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పక్క ఉద్యోగాలతో, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని మీ ఉద్యోగాన్ని దాన్ని వదిలేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఉద్యోగానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయకండి. ఉద్యోగాన్ని వదిలిపెట్టద్దు. ఎందుకంటే పరిస్థితులు మళ్ళీ మారుతాయి. అందువల్ల ఆవేశపూరితమైన నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోవద్దు. అలాగే మీ కుటుంబ పరంగా కూడా కొంచెం సమస్యలు పెరగడానికి, కుటుంబ పరంగా కూడా మీకు ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 26వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ 26వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి కొంచెం మీ యొక్క లేజీనెస్కి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఏదో విధంగా మీకు మీరు అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు చూద్దాంలే అనే ప్రతి పనిని వాయిదా వేసే పద్ధతి ఉంటుంది. దానివల్ల సోమరితనం పెరిగిపోతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కార్యాలయ ఏవి కూడా మీరు వాయిదా వేయకండి, వాయిదాగా ఉండకండి. మనోవ్యధకి దూరంగా ఉండండి. చాలా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఆత్మబలంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. డబ్బులు కూడా మీకు విపరీతంగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చేసే పనుల్లో కూడా ఏదో ఒక రకమైన ఆటంకం కానీ, ఏదో రకమైన ఇబ్బందులు కానీ కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు సంతానపరంగా కూడా మీకు ఏదో ఒక రకమైన ఇబ్బంది, అంటే సంతానం మీకు సహకరించకపోవటం, వాళ్ళ అభిప్రాయాలు మీకు నచ్చకపోవటం, మీ అభిప్రాయాలు వాళ్ళకి నచ్చకపోవటం ఏదోటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు చాలా సహనంతో, ఓర్పుతో ఉండి చాలా సమయస్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సంతానంతో గొడవలు కానీ, ఘర్షణలకు కానీ దిక్కండి. వాళ్ళు ఏదన్నా సరే మీరు తల ఊపి వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని మీ సంతానం మీద రుద్దే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 28వ తేదీ నుంచి మరి 30వ తేదీ రాత్రి వరకు కూడా మరి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులే ఎక్కువగా సూచిస్తున్నాయి. గతంలో మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా సాంత్వన లభిస్తుంది. అనారోగ్యం నుంచి మీరు ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి వారికి స్వస్థానాలకి బదిలీలు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది. అలాగే మీ ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభా పాఠవాలని పై అధికారులు గుర్తించి మీకు ఖచ్చితంగా కూడా మీకు మంచి పదవులను ఇవ్వటం కానీ, లేకపోతే ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వటం కూడా జరుగుతుంది. దానివల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. మీ ప్రతిభను అందరూ గుర్తించడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీరు ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ కాలంలో మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి దైవ దర్శనాలు చేసుకుంటారు.
పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు కూడా దైవ దర్శనాల వల్ల చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు సంపూర్ణంగా విజయం సాధిస్తారు. మీ శత్రువుల మీద మీరు పై చేయిని సాధిస్తారు. వాళ్ళు మీ శత్రువులు మీకు పాదాక్రాంతులు అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. గతంలో మీరు ఏమైనా రుణాలు చేస్తే ఆ రుణాలన్నీ తీర్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 30వ తేదీ అర్ధరాత్రి నుంచి 31వ తేదీ వరకు కూడా ఈ రాశికి చాలా వరకు శుభ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ యొక్క దాంపత్య జీవితం ఏదైతే ఉందో, మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో మీకు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఒకరి మాట అంటే ఒకరు మాటకి విలువ గౌరవాన్ని ఇచ్చుకుంటూ మీరు ముందుకు వెళ్తారు. దానివల్ల ఏంటంటే మీ యొక్క సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏదైనా సరే మీరు తొందరపాటు నిర్ణయాలు మాత్రం చేయకూడదు. ఏ విషయంలో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే ఆదాయం కూడా మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. దానివల్ల ఏంటంటే ఈ 31వ తేదీ రాత్రి మీకు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సర్వత్రా కూడా శుభ ఫలితాలే రావడానికి అత్యంత అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశపూరిత నిర్ణయాలు చేయకూడదు. కోపాన్ని ప్రదర్శించకూడదు. అంటే కోపం పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. అలాగే మీరు ఎంత ఓర్పుగా, ఎంత సహనంతో, ఎంత సమయంలో పాటించి మీరు మీ కార్యక్రమాలు చేసుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. చదివినంత వరకు కోపాన్ని మీ దగ్గరికి రానివ్వకండి. చిన్న ఇబ్బందులు, చిన్న సమస్యలు వచ్చినా కూడా దాన్ని పెద్దదిగా చేసుకోకుండా, వాటిని పెద్దవిగా చేసుకోకుండా చాలా దాన్ని పక్కకు నెట్టేసి మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తే కనుక 31వ తేదీ అంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 3 నక్షత్రాలు, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా ఈ యొక్క కుంభరాశికి చెందిన వారే అయి ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ 3 నక్షత్ర పాదాలలో ధనిష్ట నక్షత్ర జాతకులకి 22వ తేదీ రాత్రి నుంచి 23వ తేదీ ఉదయం వరకు అనుకూలంగా ఉండదు. అందువల్ల ఖచ్చితంగా ఈ నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శతభిష నక్షత్ర జాతకులకి 26వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ సాయంత్రం వరకు కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అందువల్ల ఆ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి 29వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ ఉదయం వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు ఆయా సమయాల్లో ఆయా నక్షత్ర జాతకులు చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ 3 నక్షత్ర జాతకులకి ఆయా సమయాలంతా అనుకూలంగా లేవు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ధనిష్ట నక్షత్ర జాతకులకి 3-4 పాదాల వాళ్ళందరూ కూడా 29వ రాత్రి 9 గంటల నుంచి 23వ తేదీ 9 గంటల వరకు కూడా మీకు అంత అనుకూలంగా ఉండదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా మరి
శతభిష నక్షత్ర జాతకులకి 23వ తేదీ రాత్రి నుంచి 24వ తేదీ రాత్రి వరకు అంత అనుకూలమైన పరిస్థితులు ఉండవన్న విషయాన్ని కూడా గమనించాలి. అలాగే అంటే ఇక్కడ అంత అనుకూలంగా ఉండాలంటే ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి 24వ తేదీ రాత్రి నుంచి 25వ తేదీ రాత్రి వరకు కూడా అంత అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అంటే ఆయా తేదీల్లో పరిస్థితులన్నీ చాలా సామాన్యంగా ఉంటాయి. నేను చెప్పిన ఈ 3 తేదీల్లో పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అంతకుముందు సమయాలు నేను ఏదైతే చెప్పానో 3 నక్షత్ర జాతకులకి ఏ సమయాలు చెప్పానో అవి ముగ్గురు కూడా విసర్జించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టేసి మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చాలా వరకు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా శుభ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత పట్టుదలతో, మరింత జాగ్రత్తగా, మరింత నిబద్ధతతో మీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి ఫలితాలను పొందుతారు, మంచి అదృష్టాన్ని మీరు చేజిక్కించుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా వేడుకుంటున్నాం. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ కాలంలో, ఈ 10 రోజుల కాలంలో కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా నిత్యము కూడా పఠించండి. ఇది ధనుర్మాసం కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.